మీరు శోధనలో పడిపోకుండా, అంటే మీరు విన్న నా బోధ ప్రకారంగా ప్రేమించండి శత్రువుని ఏ అయితే ఉపదేశములు మీరు విన్నారో ఆ ఉపదేశములు పడిపోకుండా ఉన్న జాగ్రత్త పడండి, ప్రార్థన చేయండి. అంటే ఎప్పుడైతే యేసయ్య మీద వచ్చి ఒక సైనికుడు చెయ్యేశాడో ఆడు బొడ్డులో ఉన్న కత్తిని తీసి పేతురు ఏం చేసేసాడు? ఇదా పేతురు ప్రభు దగ్గర నేర్చుకుంది. అది చెప్పాడా యేసు ప్రభుల వారు? పేతురు నన్ను ఒక రోజున పట్టుకుంటాడు, నువ్వు వేసి చెప్పాడా? యేసు ప్రభుల బోధలో ఎదుటి వారి మీద దాడి చేసే బోధ ఎక్కడ ఉందా? ఆయన మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? సహోదరుని ప్రేమించండి, కీడు చెయ్యొద్దు, మేలు చెయ్యండి, కనికరము చూపండి, ఇచ్చేయమంటే ఇచ్చేయండి, ఒకటి ఓ మైలు రమ్మంటే 2 మైళ్ళు రండి. ఎంత బోధ చేశాడు తప్ప మరి ఈ బోధ నా పేతురు ఎందుకు అక్కడ నరహత్య చేయటానికి వెళ్ళిపోయాడు? అంటే పేతురు ఈ స్థాయికి వెళ్ళిపోతాడని తెలిసే యేసయ్య అన్నాడు, ప్రార్థన చెయ్యండి. పేతురు నువ్వు పడిపోతావు, నువ్వు నా విన్న బోధ కింద నేను ఏదైతే బోధ చేసా బోధ కిందకి పడిపోతావు, నా మాటల నుంచి కిందకి పడిపోతావు, కాబట్టి నువ్వు మెలకువగా ఉండు అంటే అలా పడుకున్నాడు. అలా లేచాడు. యేసయ్య మీద ఎవరో చెయ్యగానే ఉద్రేకానికి లోనైపోయి కత్తి తీసి మలుకు యాజకుడు చెవు నరికేశాడు. ఒకవేళ మనం అక్కడ ఉంటే, పేతురు గారు మీరే మలుకు యాజకుడు చెవు నరికేసరిగా సంఘ పెద్ద కదా, మేము కూడా నరికేయమంటావా అంటే ఎలా ఉంటుంది? కానీ దేవుడు వెంటనే అన్నాడు, పేతురు నేను అంటాను, నేను ముందే చెప్పాను, నీ స్థాయి నుంచి కింద గడిపోతావు. పేతురు స్థాయి ఎంత స్థాయో తెలుసా? పౌలు చెప్పారు కదా మన మూలవాక్యంలో, తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. పేతురు గారి స్థాయి ఏంటో తెలుసా? అందరూ కూర్చున్నప్పుడు యేసు ప్రభుల వారు ఓ మాట అంటాడు, నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి అన్నాడు కదా మాట. అది ఒక్కొక్కడు ఒకలా చెప్పారు. ఇర్మియా రాబో ఏలియా నీవేనని, బాప్తిస్మం యోహాను మృతుల నుంచి లేచాడని రకరకాల మాటలు చెప్పారు. కానీ యేసయ్యకి తెలుసు పేతురు ఏ స్థాయిలో ఉన్నాడో. అందుకు పేతురు నీ గొడవ ఏంటని అడిగితే, అయ్యా నీవు సజీవుడువైనా దేవుని కుమారుడు. అప్పుడు అంటాడు యేసుప్రభు, నా తండ్రి బయలుపరిచేటప్ప నీకు ఈ విషయం. చూడండి, తండ్రితో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయాడు పేతురు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభుల వారి శిష్యులను అడిగాడో, శిష్యులకు వాళ్ళకి తోచింది చెప్పారు. కానీ ఎప్పుడైతే పేతురుని అడగగానే పేతురికి నేరుగా పరలోకం నుంచి వచ్చింది. ఏమని చెప్పినా, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పాను. అంటే పేతురు స్థాయి అర్థమా? ఆ స్థాయిలో నుండి గెత్తెమనే తోటలో కత్తట్టుకుని ఒక వ్యక్తిని చంపేసే స్థాయికి వచ్చేసాడండి. ఒకసారి ఆలోచించండి, ఏం లేకపోతాం వల్ల? ప్రార్థన. మనం అనుకుంటాం మనం చేసేదే ప్రార్థన అనుకుంటాం. కాదు, మనం చేసేదే ప్రార్థన అనుకుంటాం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నేను చెప్పనా? అన్ని సవ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, గుండె కాలియం ఊపిరితిత్తులు ఇవన్నీ సక్రంగా పనిచేస్తున్నప్పుడు, నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరుగుతున్నప్పుడు, ఎముక ఎక్కడ ఎరగనప్పుడు నువ్వు చేసే ప్రార్థన కంటే చేసే ప్రార్థన కంటే నీకు అసలు ప్రార్థించడానికి, మోకరించడానికి, కన్నీరు కార్చడానికి అవకాశం లేని సందర్భములో గనక ప్రార్థన గదిలోనికి ప్రవేశిస్తే, దేవుడి సహాయాన్ని గనక కోరుకుంటే ఆడు ఎప్పుడు ఎక్కడ పడిపోడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ప్రార్థన చేత దేవుడితో పెనవేసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి తెలుసు, నాకు వచ్చే శ్రమ కంటే, నాకొచ్చే అవమానం కంటే, నాకొచ్చే నింద కంటే, నాకొచ్చే మరణమును కంటే అర్థమైందా? ఏది కూడా ప్రార్థన నుంచి నన్ను ఎడబాపదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? ఇప్పుడు నాతో పాటు మీరు ఎవరో నడిచారు, కొంత దూరం వెళ్ళాం, కొన్ని రోజులు, ఆ తర్వాత ఎవరో నిన్ను తిడతారు అనుకుందాం. అప్పుడు మనం ఏమంటాం? ఎరా నీతో నిన్ను సంవత్సరాలు మాట్లాడాను కదా, నా గురించి మంచో చెడు నీకు తెలుసుగా, చెప్పేవాడికి అంటాం మనమా? ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకో, ఈమెతో నేను మా ఇంటి పక్కన ఆవిడ రోజు మాట్లాడతానండి, ఆవిడ అడగ నా గురించి చెప్తుంది. ఇప్పుడు రోజు మాట్లాడే ఆవిడ ఈమె చెడ్డదంటే మనకి ఎంత బాధ వేస్తుంది? ఇదేనా నీతో రోజునే మాట్లాడి, ఎప్పుడంటే నీ చెడ్డదని చూపించానా అని మనం వ్యక్తి దగ్గర ఆ మాటలు మాట్లాడతాం. అలాగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు గనక, ఇప్పుడు ఆ సమస్య దేవుడు ఏమంటాడు చెప్పనా? ఆడు రోజు నాతో మాట్లాడుతా, ఆడి గురించి నాకు తెలుసు పో అంటాడంతే. దేవుడికి స్తోత్రం. ఆడి గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఒక దురాత్మ వచ్చి ఆడు నాకు కావాలంటే, ఆడు గురించి నాకు తెలుసు వెళ్ళిపో.
అంటాడు దేవుడు. అంటాడంట. ఎందుకంటే మనం ఆయనతో మాట్లాడుతున్నాము కాబట్టి, ఆయనతో మనం సంభాషిస్తున్నాము కాబట్టి మన విషయాలు ఆయనకి తెలుసు, ఆయన విషయాలు మనకు తెలుసు. మన విషయాలు ఏంటి? ప్రార్థనలో అన్నీ ఒప్పుకుంటాం, అన్నీ ఆయనకి తెలుసు. ఆయన గురించి మనకి తెలుసు, అన్నీ ఆయన క్షమిస్తాడు, అదే మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనగా ఏది దాయకూడదు. సామెతలో మాట ఉంటుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును అని ఉంటుంది. అన్నీ ఒప్పుకోవాలి.